హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కన్నయ్య ప్రిన్సీ ట్విన్స్. ఈరోజైతే నేను ఒక మంచి వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏంటంటే మేము హైదరాబాద్లో ఉంటాము కదా. సో మా ఓనర్స్ అయితే నలుగురు కదా. అందులో రెండో అక్క అయితే అమ్మవారికి బోనం చేసి ఒడి బియ్యం అయితే పోస్తుంది. సో బిల్డింగ్లో ఉన్న రెండర్స్ని కూడా ఇన్వైట్ చేసింది. సో మేమైతే వెళ్ళి బియ్యం అయితే కలుపుతున్నాము. అందులో ఆవు నెయ్యి, పసుపు, బియ్యము, కొంచెం లైట్గా ఆయిల్ వేసి అయితే కలిపింది. మేమైతే ఫస్ట్ కొంచెం కలిపాము, తర్వాత అక్క అయితే మొత్తం అంతా పసుపు కలర్లా వచ్చేలాగా కలుపుతుంది. సో మేము శ్రావణ మాసంలో పోచమ్మ తల్లికి బోనం చేస్తాము. అందులో ఒడి బియ్యం ఏం పోయాం ఫ్రెండ్స్, బోనము, చీర, కొబ్బరికాయలు అంతే. ఎల్లమ్మ తల్లికి అయితే శివరాత్రికి ముందైతే చేస్తాం. సో అమ్మవారిని చూడండి అక్క ఎంత మంచిగా అలంకరించిందో. వేప కొమ్మలు అంటే అమ్మవారికి, ఏ అమ్మవారికైనా చాలా ఇష్టం కదా. అసలు వేప చెట్టు అంటేనే అమ్మవారిలాగా భావిస్తాం కదా మన ఇండియాలో. అండ్ చూడండి అక్క దర్వాజా మొత్తం ఎంట్రన్స్కి వేప కొమ్మలతో నింపేసింది. ఇలా అమ్మవారు బయలుదేరే ముందైతే కాళ్ళకి వాటర్ పోసి బోనాన్ని పంపించాలి. మా స్ట్రీట్లో ఒక ఆంటీ అయితే అక్కకి వాటర్ పోస్తుంది. బోనం ఎత్తుకున్న వాళ్ళు అమ్మవారితో సమానం కదా, అందుకే అలా చేస్తారు. సో ఇలాంటి ట్రెడిషన్స్ పాటిస్తే చాలా బాగా అనిపిస్తుంది కదా. మీకేమనిపిస్తుందో చెప్పండి లైక్ చేసి. అండ్ ఇక్కడైతే మేమైతే వచ్చేసాము టెంపుల్ దగ్గరికి. అమ్మవారికి కళ్యాణం చేస్తున్నారు, ఆల్మోస్ట్ అయిపోయింది. మేము వచ్చేసరికి అయితే ఇలా చేస్తున్నారు. చాలా బాగా అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగా చేశారు. సో టెంపుల్లోకి వచ్చాము. అక్క అయితే బోనం చెల్లిస్తుంది. చెల్లించడం మీన్స్ అమ్మవారికి ఇట్లా పెడతారు కదా బోనం, అది. సో నేను లాస్ట్ టైం కూడా ఈ టెంపుల్ని చూపించాను. చాలా పవర్ఫుల్ అమ్మవారు, నాకైతే చాలా ఇష్టం. అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగా చేశారు. నేను సైడ్ నుండే తీస్తున్నాను వీడియో, సో ఎవరేమనలేదు, ఎవరికి ఇబ్బంది కూడా కలగలేదు. సో బోనం చెల్లించిన తర్వాత అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే ఇక్కడ ఒడిబియ్యం పోయడానికి అయితే వచ్చాము. సో అయ్యగారు అయితే చెప్తున్నారు, అక్క అయితే ఫాలో అవుతుంది. నైవేద్యాలు కూడా తీసుకొచ్చింది అక్క, 2 రకాలు. ఫస్ట్ అయితే బ్లౌజ్ పీస్ వేసి అందులో పసుపు కుంకుమ వేసి పోయాలంట అమ్మవారికి బియ్యం. అక్క గాజులు చూడండి, గ్రీన్ కలర్ గాజులు, మ్యాచింగ్ శారీ అమ్మవారికి గాజుల్లాగా గ్రీన్. అండ్ గ్రీన్ గాజులు, గ్రీన్ అంటేనే ఒక సెంటిమెంట్ కదా. కోన్ స్టిక్కర్ ప్యాకెట్ కూడా తీసుకొచ్చింది. తిను మా ఫ్రెండ్, అంటే థర్డ్ ఓనర్ ప్రసన్న, చాలా ఫ్రీగా ఉంటుంది. తను ఏమనుకోదు ఫ్రెండ్స్ అలా తీసినానని, చాలా ఫ్రీగా ఉంటుంది. సో అక్క అయితే బ్లౌజ్ పీస్లో పసుపు కుంకుమ వేసి అయితే బియ్యం పోయడం స్టార్ట్ చేస్తుంది. తర్వాత ఒకరొకరుగా మేమైతే పోసాము. ఇలాంటి ఆచారాలు పాటిస్తేనే చాలా బాగా అనిపిస్తుంది కదా. మాకు అక్కడ ఉన్న 2 అవర్స్ అట్లా అయితే అసలు చాలా హ్యాపీగా అనిపించింది, ప్రశాంతంగా, ఏదో పాజిటివ్ లాగా అనిపించింది మాకైతే. సో అక్క వెనుక ఉన్నది అన్నయ్య, సెకండ్ అన్నయ్య, అక్క వాళ్ళ బాబు. ఆ బాబు అక్కకి కొంచెం భక్తి చాలానే ఎక్కువ, ఫ్రీగా ఉంటారు. తినైతే ప్రసన్న థర్డ్ ఓనర్ చెప్పాను కదా. తినైతే అంజలి 4th ఓనర్. వీళ్ళైతే ఓనర్స్ లానే ఉండరు ఫ్రెండ్స్, చాలా ఫ్రీగా ఉంటారు. మేమే మా ఓన్ హౌస్ లాగా ఫీల్ అవుతాం, కానీ వాళ్ళు చాలా సింపుల్గా ఉంటారు. ఇప్పుడైతే అన్నయ్య బియ్యం పోస్తున్నారు ఫ్రెండ్స్, సారీ. తినైతే సుమా అక్క, చాలా భక్తి ఎక్కువ, మాతో పాటు రెంట్కే ఉంటారు.
సో ఏమైనా డౌట్స్ భక్తికి రిలేటెడ్ అయితే అక్క చాలా బాగా సజెషన్స్ ఇస్తుంది. అయ్యగారు అయితే ఒడి బియ్యం ఒక దగ్గర అయితే పెట్టేశారు. సో నేను సరౌండింగ్స్ అయితే చూపిద్దామని అయితే వీడియో తీశాను. ఎవరికి ఏం ఇబ్బంది కలిగించకుండానే వీడియో తీశాను ఫ్రెండ్స్. చూడండి, పొన్న చెట్టు అమ్మవారికి పొన్న చెట్టు నీడలో చాలా బాగా అనిపిస్తుందంట. శివయ్య ఫ్రెండ్స్, మొక్కుకోండి, కోరికలు ఇట్టే తీర్చేస్తాడు. అక్క ప్రసాదాలు తీసుకొచ్చింది కదా, అక్కడికి వచ్చిన వాళ్ళకైతే పెడుతుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి